చందమామ కథ. శ్రీ పరాక్రమం. పూర్వం ధర్మపురాన్ని దుర్జయుడనే రాజు పాలించేవాడు. ఆయన ఏడాదికొకసారి తన సామంతులనందరినీ ధర్మపురానికి పిలిపించి 3 రోజుల పాటు ఉత్సవాలు జరిపి విందులు వినోదాలు ఏర్పాటు చేసేవాడు. ఒక ఏడు ఇలాగే ఉత్సవం ఆరంభమైంది. దుర్జయుడు ఆయన సామంతులు విందులో కూర్చున్నారు. అందరూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఒక్కొక్కరే తమ తమ గొప్పలు చెప్పుకుంటున్నారు. కొందరు తమ కోటలో గల రహస్య ద్వారాలను గురించి, మరికొందరు తమ వద్ద ఉన్న అరబ్బీ గుర్రాలను గురించి, ఇంకా కొందరు తమ దేశంలో పండే అద్భుతమైన పళ్ళను గురించి. ఈ విధంగా తలా ఒక తీరున ప్రగల్భాలు పలుకుతూ వినోదిస్తున్నారు. కానీ విజయుడనే ఒక యువకుడు మాత్రం నోరు మెదపక రాయిలాగా కూర్చున్నాడు. దుర్జయుడు ఇది గమనించి, "ఏం విజయ, అందరూ తమ తమ గొప్పలు చెప్పుకుంటుంటే నువ్వు ఏమీ చెప్పవేం? చెప్పుకునేటందుకు నీకేమీ లేదా?" అని అడిగాడు. "నేను గొప్ప చెప్పుకోదలిస్తే నా భార్య మాలినిని గురించి చెప్పుకోవాలి. అది ఇక్కడ అప్రస్తుతమని ఊరుకున్నాను మహారాజా" అన్నాడు విజయుడు. "నీ భార్యలో ఉన్న గొప్పదనం ఏమిటో చెప్పు, విని మేము కూడా సంతోషిస్తాము. ఆమె గొప్ప అందగత్తె అవునా? లేక సంగీతంలో ప్రతిభావంతురాలా? లేక పుష్పాలంకరణలో నైపుణ్యం గలదా? నీ భార్య ఎందులో గొప్పది?" అని దుర్జయుడు నవ్వుతూ అడిగాడు. "మహారాజా, నా భార్యకు మీరు చెప్పిన గొప్పలన్నీ ఉన్నాయి. కానీ అన్నింటినీ మించి ఆమె అసాధారణ పరాక్రమవంతురాలు. కత్తి యుద్ధంలో కానీ, విలువిద్యలో కానీ, గదాయుద్ధంలో కానీ ఆమెను ఎదుర్కోగల వారెవరూ లేరు" అన్నాడు విజయుడు. "ఇంతమంది యోధుల మధ్య అంటున్నావు, కాస్త యోచించి మరీ మాట్లాడు" అన్నాడు దుర్జయుడు రోషంతో. "మహారాజా, ఈ సామంతుల మాటెందుకు? తమరు కూడా నా భార్య ముందు ఎంతోసేపు నిలబడలేరు. ఇది అతిశయోక్తి కాదు" అన్నాడు విజయుడు. దుర్జయుడికి రోషం బాగా వచ్చింది. ఆయన తన భటులను పిలిచి, "ఈ దుర్మార్గుణ్ణి వెంటనే పట్టుకుపోయి పాతాళ గృహంలో బంధించి జొన్నె రొట్టెలు తినిపించండి" అని ఆజ్ఞాపించాడు. విజయుడు చేసేది లేక రాజాజ్ఞ ప్రకారం అంధకార కూపంలోకి ప్రవేశించి తనకు తిరిగి ఏ విధంగా విముక్తి కలుగుతుందా అని విచారించసాగాడు. ఈ లోపల విజయుడి భార్య మాలిని తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఉత్సవాలు ముగిసినా అతడు రాకపోవటం చూసి ఆమె తన నౌకర్లను పంపింది. వారు తిరిగి వచ్చి మహారాజు గారు విజయుణ్ణి ఖైదు చేయించినట్టు తెలిపారు. వెంటనే మాలిని తన గుర్రాన్ని ఏత్తం చేయించింది. తాను కవచము శిరస్త్రాణము ధరించింది. తన కత్తి, ఇనుపగద, విల్లు, అంబుల పొది తీసుకున్నది. తన వెంట పెట్టుకొని ధర్మపురానికి వెళ్ళింది. నగరం వెలుపల మైదానంలో డేరాలు వేసి శిబిరం ఏర్పాటు చేశారు. తర్వాత మాలిని ఒంటరిగా తన గుర్రం మీద బయలుదేరి దుర్జయ మహారాజు వద్దకు వెళ్ళింది. పురుష వేషంలో వీరోచితమైన దుస్తులు ధరించి వచ్చే మాలినిని చూడగానే దుర్జయుడు నిర్ఘాంతపోయాడు. ఆమె ఆయనకెదురుగా టీవీగా నిలబడి, "మహారాజా, నేను కళింగ చక్రవర్తి దూతను. మీ వద్ద 10 లక్షల వరహాలు కప్పం వసూలు చేసుకురమ్మని మా చక్రవర్తి నన్ను పంపారు. మీరు కప్పం నిరాకరించే పక్షాన యుద్ధానికి సిద్ధమయ్యే వచ్చాను. 40,000 బలం గల మా సేన మీ నగరం వెలుపల విడిసి ఉన్నది. కప్పం కడతారో యుద్ధమే చేస్తారో వెంటనే తెలియజేయండి" అన్నది. ఈ మాట వినగానే దుర్జయుడికి కాళ్ళు చల్లబడ్డాయి. కళింగ చక్రవర్తితో విరోధం పెట్టుకోవటం క్షేమం కాదు. కప్పం కడదామంటే తన వద్ద 10 లక్షల సొమ్ము సిద్ధంగా లేదు. యుద్ధం చేద్దామంటే 40,000 మంది గల సేనను ఎదిరించటానికి తాను సైన్యాన్ని సమీకరించాలి. ఇందుకు గాను తన సామంతులందరికీ కబురు పంపితే తప్ప అది సాధ్యం కాదు. వెంటనే సమాధానం చెప్పలేను. నాకు 3 రోజుల వ్యవధి కావాలి అన్నాడు దుర్జయుడు. "ఒకందుకు మీరు సమ్మతిస్తే మీరు కోరినట్టు 3 రోజుల వ్యవధి ఇస్తాను. మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయండి" అన్నది మాలిని. దుర్జయుడు ఉక్కిరిబిక్కిరయ్యాడు. "దానికైనా 1 రోజు వ్యవధి ఇస్తేనే గాని చెప్పలేను. నా కుమార్తె మనసు కూడా తెలుసుకోవాలి" అన్నాడాయన. "సరే, అలాగే కానివ్వండి. రేపు లోపుగా మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేసే ఏర్పాటు చేయండి. మరి 2 రోజుల లోపల కప్పం చెల్లించండి. అందులో ఏది జరగకపోయినా యుద్ధం తప్పదు" అన్నది మాలిని.
దుర్జయుడు తన కుమార్తెతో రాయబారి కోరిక గురించి చెప్పాడు. రాజకుమార్తె చీదరించుకుంటూ, చీ, ఆ ఆడంగి రేకులవాన్ని నేను చేసుకోను. అసలు ఆ మనిషి నడక మాట చూస్తే తాను ఆడదేనని తోస్తోంది. నువ్వెందుకు బెదిరిపోతున్నావో నాకు అర్థం కావటం లేదు అన్నది. కూతురు ఈ మాట అనటంతో దుర్జయుడికి కొంత ధైర్యం వచ్చింది. ఆయన ఆ సాయంకాలం కళింగదూతను తన భవనానికి పిలిపించి కొంచెం సేపు జూదమాడాడు. ఆడిన ప్రతి ఆటలోనూ దుర్జయుడు చిత్తుగా ఓడిపోవటం జరిగింది. తర్వాత ఇద్దరు గుర్రాలెక్కి ఉద్యానవనానికి వెళ్ళారు. అస్త్రవిద్యలో మీతో పోటీ చేయాలని ఉన్నది, నేను చెప్పినట్టు చేయించండి అన్నది మాలిని. ఆమె ఒకచోట కత్తి ఒకటి బలంగా పాదించింది. దానికి ఎదురుగా ఒక బంగారు వలయం వేల కట్టించింది. మనం ఇక్కడి నుంచి బాణాలు వదులుదాం. బాణం వలయంలో నుంచి వెళ్ళి కత్తిని తగిలి చీలి 2 భాగాలు కావాలి అన్నదామె. దుర్జయుడు ఒకదాని వెనుక ఒకటిగా 3 బాణాలు వేశాడు. ఒక్కటి కూడా వలయంలో నుంచి వెళ్ళలేదు. నేను వేస్తాను చూడండి అంటూ మాలిని తన విలుతాడు 2-3 సార్లు మోగించి అంబుల పొది నుంచి మంచి బాణం ఒకటి తీసి ఎక్కుపెట్టి చెవిదాకా లాగి వదిలింది. ఆ బాణం వలయంలో నుంచి వెళ్ళి కత్తికి తగిలి 2 చీలికలై పడిపోయింది. 2 చీలికలను త్రాసులో 2 వైపులా వేసి చూస్తే సమంగా తూగాయి. ఇది కల్లారా చూసిన దుర్జయుడికి మతిపోయినట్టయింది. ఆయన ఆ రాత్రి తన కుమార్తెతో, నువ్వు ఈ రాయబారిని పెళ్లాడక తప్పదు. ఆయన ఆడంగి రేకులవాడా, ఎంతో గొప్ప యోధుడు. ఆయన చదురంగ మాటను బట్టి చూసినా యుద్ధంలో ఆరితేరిన వాడని తెలిసిపోతుంది. నువ్వు నా మాటకు ఎదురు చెప్పకు అంటూ తన కుమార్తెను పెళ్లి కూతుర్ని చేయటానికి ఉత్తర్విచ్చాడు. మర్నాడు మాలిని రాజుతో, మహారాజా, మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేస్తున్నారా లేదా అన్నది. అందుకు తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాను అన్నాడు రాజు. మాలిని తనలో తాను నవ్వుకొని, అయితే కప్పం చెల్లించటానికి రేపటిదాకా గడువిస్తాను. ఈలోపుగా నా చేతుల తీట తీరటానికి ఎవరినైనా నాతో గదాయుద్ధం కానీ కత్తి యుద్ధం కానీ చేస్తారా అన్నది. ఆ మాట అంటూ ఆమె తన ఇనుప గదను గాలిలోకి ఎత్తుగా ఎగరవేసి కింద పడకుండా పట్టుకోసాగింది. దుర్జయుడికి ఇది చూస్తుంటేనే ముచ్చెమటలు పోశాయి. యోధాగ్రేసరా, మీతో పోరాడగలవారు మా రాజ్యంలో ఉన్నారనుకోను. నేనా వృద్ధును అన్నాడు దుర్జయుడు. మీ రాజ్యంలో యువకులే లేరా? కనీసం మీ కారాగృహంలో సాహసవంతులైనా ఉండరా? ఎవరినైనా సరే యుద్ధానికి సిద్ధం చేయండి అన్నది మాలిని. వెంటనే దుర్జయుడికి విజయుడు జ్ఞాపకం వచ్చాడు. ఆయన తన భటులను పిలిచి పాతాళ గృహం నుంచి విజయుణ్ణి తీసుకురండి అన్నాడు. త్వరలోనే విజయుడు వచ్చాడు. అతన్ని చూస్తూనే మాలిని తన ఆయుధాలు కింద పెట్టి తన కవచము శిరస్త్రాణము విప్పి ఆడదాని దుస్తులతో అతని కాళ్ళ ముందు మోకరిల్లింది. ఇదంతా చూస్తున్న దుర్జయుడికి నోట మాట రాలేదు. విజయుడు తన భార్యను లేవనెత్తి దుర్జయుడి దగ్గరికి తీసుకువచ్చి, మహారాజా, ఈమె నా భార్య మాలిని. ఆమెను గురించి నేను అతిశయోక్తులేమీ చెప్పలేదని మీరు ఇప్పటికైనా ఒప్పుకుంటారనుకుంటాను అన్నాడు. ఎంత సాహసి, ఎంత పరాక్రమవంతురాలు అంటూ దుర్జయుడు మాలినిని మెచ్చుకున్నాడు. ఆయన విజయుణ్ణి మాలినిని కొంతకాలం తన అతిథులుగా ఉంచుకొని తర్వాత వారి రాజ్యానికి పంపేశాడు. కథ సమాప్తం.